నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరొక వైపు జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి పోలింగ్ సెంటర్లను పరిశీలిస్తున్నారు. సాయంత్రం 6 గంటల లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామంటున్న వినయ్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 11 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే గంట సేపు పోలింగ్ కూడా అయింది. ప్రతి పోలింగ్ స్టేషన్లలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వచ్చి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎడపల్లి మండలం జాన్కంపేటలో అతను పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది? సో మనకి జిల్లా వ్యాప్తంగా మొదటి ఫేజ్కి సంబంధించి 157 గ్రామాలలో పీస్ఫుల్గా 7 గంటలకే పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఓటర్స్ యాక్టివ్గా వచ్చి ఓటింగ్ లోపల పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం పోలింగ్ స్టేషన్స్ దగ్గర వాళ్ళకి ఫెసిలిటేట్ చేసేందుకు హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశాము. హెల్ప్ డెస్క్ లోపల వాళ్ళ పోలింగ్ స్టేషన్తో పాటు సీరియల్ నెంబర్ ఎక్కడ అనేది చెప్తూ ఏజ్డ్ వాళ్ళకి మనము వీలైనంత వరకు వీల్ చైర్స్ లోపల తీసుకొని వెళ్ళి ఫెసిలిటేట్ చేస్తున్నాము. సో పీస్ఫుల్గా ఉంది. జిల్లా వ్యాప్తంగా 1 o'clock వరకు కూడా కంటిన్యూ అవుతుంది. 1 o'clock వరకు లైన్లో నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఓటేసే అవకాశం కల్పిస్తాం. ఓటింగ్ కంప్లీట్ అయిన పిదప 2 గంటలకి అదే లొకేషన్ లోపల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి కౌంటింగ్ డిలే కాకుండా ఉండేటందుకు ప్యారలల్గా 2 కానీ 3 కానీ పోలింగ్ స్టేషన్స్లో ఒకేసారి కౌంటింగ్ చేసుకునేటట్టు మనము స్టాఫ్ని అరేంజ్ చేసుకొని త్వరగా కౌంటింగ్ ప్రక్రియ, ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా కంప్లీట్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. అంటే ఏ సమయంలోపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది సార్ ఈ మొత్తం 11 మండలాల్లో? సో మెజారిటీ ఆఫ్ ది గ్రామ పంచాయత్ లోపల 5 o'clock లోపలనే కంప్లీట్ అయింది. ఎక్కడైనా కానీ డిలే అవుతుంటే మేము మానిటర్ చేసి సపోర్టింగ్గా రిజర్వ్ స్టాఫ్ను కూడా పంపించి క్విక్గా కంప్లీట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం. సో ఇది మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని అధికార యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు పకడ్బందీగా చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఘటనలు జరగకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతోంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, పంచాయతీ శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా సర్పంచ్, వార్డు మెంబర్ల పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. వృద్ధులకు ఓటు వేసేందుకు వీల్ చైర్లను వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 మండలాల్లో 492 సర్పంచ్ స్థానాలకు 1682 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3916 వార్డుల్లో 9127 మంది పోటీ చేస్తున్నారు. మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకైతే పోలీసులు, అక్కడ ఎన్నికల అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి మామనాడు జిల్లాలోని 492 సర్పంచ్ స్థానాలకు గాను 1600 వార్డు సభ్యుల స్థానాలకు గాను ఎన్నికలు ఈరోజు జరిగేందుకు ఇంకా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 24 మండలాలకు సంబంధించి 492 స్థానాలకు 1682 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతోపాటు 3916 వార్డులకు గాను 9127 మంది వార్డు సభ్యులు కూడా పోటీలో ఉన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే బారులు తీరుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎన్నికల సంఘము, ఎన్నికల అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఓటరు ప్రశాంతంగా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు ముఖ్యంగా వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తే కూడా వారికి ఇబ్బందులు లేకుండా మందులను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అయితే బందోబస్తు నిర్వహించారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. మనం మామనాడు జిల్లాలోని ధర్మాపూర్ సెంటర్ వద్ద ఉన్నాము. ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. పోలింగ్ కేంద్రం మీద ఉదయం 7 గంటల నుంచే ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే బారులు తీరుతున్నారని చెప్పవచ్చు. ప్రతి ఓటరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలంటే ఖచ్చితంగా ప్రతి గ్రామ పౌరుడు, ఓటరు ఖచ్చితంగా తమ ఓటు హక్కునైతే వినియోగించుకునేందుకైతే ఆసక్తి చూపుతారు. ఈ వలసలు వెళ్ళిన, ముఖ్యంగా వలసలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన ఓటర్లు కూడా ఖచ్చితంగా ఈ రోజు ఖచ్చితంగా ఈ గ్రామానికి వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకునేందుకైతే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘం కూడా అదే ఏర్పాట్లు కూడా చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పుడు కూడా
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పీఓ ఏపీఓ ఓపీలు మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే 13,000 మందిని ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు రూట్లు జోన్లు వెబ్కాస్టింగ్ భద్రత ఆరోగ్య అవసరాలకు కూడా మరో 25,000 మందిని యంత్రాంగం అయితే ఏర్పాటు చేశారు. ఇట్లా ప్రతి జిల్లాను చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో 6 మండలాలకు సంబంధించి 137 సర్పంచులకు దానికి 447 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాంతోపాటు 1,118 వార్డు సభ్యులకు గాను 2,774 మంది వార్డు సభ్యులు కూడా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క ఓటర్ కేంద్రం వద్ద ప్రతి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులు లేకుండా ఇటు మహబూబ్ నగర్ కానీ గద్వాల్ కానీ వనపర్తి కానీ నారంపేట కానీ ఇలా ప్రతి జిల్లాలో చూస్తున్నాం మనము. చాలామంది వృద్ధులు 70 సంవత్సరాలు దాటిన వారు గతంలో ఇళ్ల వద్దనే ఉంచి ఓటు వేసుకునే అవకాశం ఉంటుండే. ప్రస్తుతం ఆ అవకాశం కల్పించలేదు, ఆ సదుపాయం లేదు. ఖచ్చితంగా ఏ ఏజ్ వారైనా సరే ఖచ్చితంగా ఓటు కేంద్రానికి అంటే పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటు వినియోగించుకునే పరిస్థితి ఉంది. పోలీసులు కూడా వయోవృద్ధులకు వృద్ధులకు వికలాంగులకు చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు సెంటర్ వద్దకు వచ్చినా వాళ్ళని పోలింగ్ కేంద్రానికి లోపలికి తీసుకొని వచ్చి ఓటింగ్ వేసేందుకైతే వాళ్ళైతే చొరవ చూపిస్తున్నారు. ముఖ్యంగా సహాయకులు పోలీసులు ఉండడం వల్లనే 70-80 సంవత్సరాలు దాటిన వయసు వారిని కూడా ఇక్కడ వారు ఓటు హక్కును ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే చర్యలైతే తీసుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా ముంబాయి పూణే అటువంటి వలస ప్రాంతాలకు వెళ్ళినా వారిని ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థులు కానీ అక్కడ గ్రామస్తులు కానీ వారికి వ్యయ ప్రయాసాలు కొరిచి ఖచ్చితంగా వారిని అయితే ఇక్కడ సెంటర్లకు పోలింగ్ కేంద్రాలకు తీసుకొని వస్తుంటారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తర్వాత కూడా వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా ఏడాది క్రితం జరగవలసిన ఈ సర్పంచ్ ఎన్నికలు వార్డు సభ్య ఎన్నికలు ఆలస్యంగా జరగడం వల్ల అభ్యర్థులు కూడా చాలామంది పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే పోటీలో నిలుస్తున్నారు. పోటీ సందర్భంగా చాలా ప్రాంతాలలో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న పరిస్థితులను ఆ ప్రాంతాలను పోలింగ్ కేంద్రాలను అయితే పోలీసులు ముందుగానే వాటిని చూసి దానికి సంబంధించిన ఇప్పటికే అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఆ గుర్తించిన దానిలో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలీసులు అక్కడ ఎన్నికల అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అంటే మొదటి విడత ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా అయితే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అయితే ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు ఫలితాలు వెలువడే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశాంతంగా అయితే ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలకు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి అయితే 7 గంటల నుంచి ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వెంకటేష్ ఐనూస్ మహబూబ్ నగర్. వరంగల్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హనుమకొండ జిల్లా కేశాపూర్ గ్రామ పంచాయతీలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పరిశీలిస్తున్నారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి ప్రారంభించామని 1 గంట వరకు ఎవరైతే గేట్ లోపలికి వస్తారో వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చెబుతున్నారు. 2 గంటలకు కౌంటింగ్ ను ప్రారంభిస్తామని, ఓటింగ్ కు వచ్చే వృద్ధులకు వీల్ చైర్స్ అరేంజ్ చేశామని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 503 గ్రామ పంచాయతీలలో ప్రశాంత వాతావరణంలో ప్రక్రియ ప్రారంభం కావడంతో ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పెద్ద ఎత్తున యువత మహిళలు ఆ గ్రామ పంచాయతీ ఓట్ల కాడికి అయితే వచ్చి చైతన్యంగా ఓట్లను వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి అయితే మనం చూస్తున్నాము. ఆ వార్డులలోకి ఇప్పటికే ఓటర్లు వచ్చేసి క్యూ లైన్లలో పెద్ద ఎత్తున నిల్చున్నారు. ఇటు ఆ సర్పంచ్లకు సంబంధించి వార్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని కేశంపూర్ గ్రామ పంచాయతీలో జరిగేటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఆర్ఓ గారు ఉన్నారు. అయితే ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎలాంటి ప్రక్రియ సాగుతుంది, ఎలాంటి నిబంధనలు మరి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి. ఎన్ని గంటలకు ప్రారంభమైంది, ఇప్పటి వరకు సాగుతుంది? ఉదయం పోలింగ్ సిబ్బంది కూడా అందరూ వేకోజామునే లేచి 6 గంటల వరకు వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకొని 6:30 వరకు ఏజెంట్లు అందరూ వచ్చినాక ఏజెంట్లకు వాళ్ళ పాసులు చూసుకొని బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి ఆ తర్వాత 7 గంటలకు ఎగ్జాక్ట్లీ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఎవ్రీ 2 అవర్స్కి మేము పోలింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము.
9 గంటల వరకు మనకు 380 మేలు, 360 ఫీమేల్ తోటి 740 ఓటేషన్ తోటి 26% మనకి ఇక్కడ పోలింగ్ అయింది. అదేవిధంగా మేము 1 o'clock వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ 1 o'clock లోపు ఎంతమంది అయితే మనకు పోలింగ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా టోకెన్ నెంబర్ ఇచ్చి వాళ్ళందరికీ ఓటు వేయించి ఆ తర్వాత మనము 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం సార్. అది 5 గంటల వరకు మనం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరితో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించి ఈ కార్యక్రమం మొత్తాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని ఈ రిపోర్ట్ అంతా మేము ఉన్నతాధికారులకు సమర్పిస్తాం సార్. ఇది మన కేశవపూర్ రిపోర్ట్ సార్. సార్ అంటే ఓటింగ్ వచ్చినటువంటి ఓటర్లకు గుర్తింపు కార్డులు ఎన్ని రకాల గుర్తింపు కార్డులు అలౌ చేస్తున్నారు? గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి 18 రకాల కార్డులలో ఏ కార్డు తెచ్చినా కూడా మేము ఓటర్ని ఓటు వేయడానికి ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఓటర్ స్లిప్ను వాళ్ళ యొక్క క్రమ సంఖ్యను తెలుసుకోవడం కోసం మేము ఉపయోగించుంటున్నాము. ఆ కార్డులో ఒరిజినల్ తెస్తే అలౌ చేస్తున్నాము. కాబట్టి ఓటర్లందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా తమ యొక్క కార్డులను తీసుకొచ్చి ఓటును వినియోగించుకుంటున్నారు సార్. ప్రతి బూత్కి 225 నుంచి 250 ఓటర్స్ ఉండడం వల్ల మనకు ఒక పీఓను తర్వాత 2 ఓపీఓలను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొంత ఫిజికల్గా కొంచెం ఎఫిషియన్సీ లేని దగ్గర కూడా మన దగ్గర ఒక 2 ఓపీఓలను అడిషనల్గా తీసుకున్నాం సార్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అధికార సిబ్బంది ఏం చేశారంటే ఒక అడిషనల్ ఆర్ఓను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కౌంటింగ్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సహాయం కోసం అడిషనల్ ఆర్ఓను కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు శాంతియుతంగానే జరుగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఇదే విధంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం సార్. కౌంటింగ్ కూడా మేము దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటాం. ఏర్పాట్లకు సంబంధించిన సార్ ఇక్కడ ఓటు వేయడానికి వచ్చినటువంటి వృద్ధులకు మనకు వీల్ చైర్ అందుబాటులో ఉంది సార్. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ దగ్గర అన్ని స్టేషన్లలో కూడా ర్యాంపులు అందుబాటులో ఉన్నాయి సార్. తర్వాత ఇక్కడ హెల్త్కి సంబంధించి మనకు మెడికల్ ఆశా వాళ్ళు కూడా ఇక్కడ మెడిసిన్ తీసుకొని రెడీగా ఉన్నారు సార్. ఆ తర్వాత వాటర్ కూడా ప్రొవైడింగ్ ఉంది సార్. ఇక్కడ అన్ని ఏర్పాట్లు వసతులు కూడా పూర్తి స్థాయిలో జరిగినాయి సార్. దానికి ఓటర్లు కూడా కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే సార్, అది మనం చూస్తున్నాము. ఏర్పాట్లకు సంబంధించి అయితే పకడ్బందీగా చేశాము. ప్రతి బూత్ లో కూడా పీఓలు ఓపీఓల ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వృద్ధులకు వీల్ చైర్స్ కావచ్చు, ఇటు మెడికల్ సిబ్బంది ఆశా వర్కర్ల ఉంది, అదేవిధంగా మంచినీటి సదుపాయం, ప్రతి రూమ్ లో కూడా లైటింగ్ కావచ్చు అన్ని పర్యవేక్షణ చేశామంటున్నారు. 1 గంటల లోపు ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తాము. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది తాజాగా వరంగల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియ. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామానికి సంబంధించి కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.